Students, this is your K. Mujakar, lecturer in commerce. In today's video, we can discuss about the principles of corporate governance in a detailed manner. Before going to discuss this video, till now who have not yet subscribed my channel, please subscribe my channel in order to get more updates and also share to your friends. Due to sharing, your friends may also get benefited. Okay, see here, these principles are the commonly accepted principles of the corporate governance. We can discuss each principles in a detailed manner. Okay, first of all, what is meant by corporate governance? Corporate governance means nothing but it consists of rules and regulations. Each and every company which follows such type of corporate governance automatically it gives best justice to the users of the organization as well as to the society, as well as they can earn the name and fame of particular companies, as well as they can success in a future, as well as they can earn profits also. Okay, first of all, what is the first principle here? Rights of and equitable treatment of shareholders. When you observe here, see here, organizations should respect the rights of shareholders and help shareholders exercise those రైట్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటిగా ఏమిటంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు ప్రతి కంపెనీ ఏం చేయాలంటే కార్పొరేట్ గవర్నెన్స్ అనేది కంపల్సరీ ఫాలో కావాలి. ప్రతి కంపెనీ ఏం చేయాలంటే కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ఫాలో చేయాలి. ఎందుకంటే ఒక కార్పొరేట్ కంపెనీ పైన నంబర్ ఆఫ్ యూజర్స్ అనేది డిపెండ్ అయి ఉంటాయి. ఇన్ కేసు ఈ ఒక కార్పొరేట్ కంపెనీ ఇన్జస్టిఫై చేసిందంటే అప్పుడు ఏమవుతుంది, అందరికీ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అందుకని ప్రతి కంపెనీ తన యొక్క కార్పొరేట్ గవర్నెన్స్ ఏదైతే ఇచ్చి ఉంటారో అది ఎగ్జాక్ట్గా ఫాలో అయినట్టయితే ఎటువంటి ఇబ్బందులు అనేది ఉండదన్నమాట, ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండదు. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు మొట్టమొదటిది ఏమిటంటే ఇప్పుడు ఒక షేర్ హోల్డర్స్ అనేది నిజమైన ఇప్పుడు థింక్ దట్ ఒక ఇన్వెస్టర్స్ కానీ ఒక షేర్ హోల్డర్స్ కానీ వన్ ఆఫ్ ద బేసిక్ అండ్ రియల్ పార్ట్ ఆఫ్ ద ఎవ్రీ ఆర్గనైజేషన్, అవునా కదా. ఇప్పుడు షేర్ హోల్డర్స్ ఏం చేస్తారు, దే ఆర్ ద రియల్ ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ, యాజ్ వెల్ అస్ వాళ్ళు ఏం చేస్తారంటే మన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అది 1000 రూపీస్ నుంచి కంపెనీకి ఎంత సరిపడ్డ అమౌంట్ ఏం చేస్తారు, ఈ యొక్క ఇన్వెస్టర్సే ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది వేరియస్ టర్మ్స్లో. ఇప్పుడు ఈక్విటీస్లో కానీ ప్రిఫరెన్స్లో కానీ ఈ యొక్క ఇన్వెస్టర్సే కదా ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు లేకుండా మనకి క్యాపిటల్ అనేది రాదు. వీళ్ళు లేకుండా మనకి ప్రతి కంపెనీకి క్యాపిటల్ అనేది రాదు. క్యాపిటల్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్. విత్ దట్ ఓన్లీ వీ కెన్ ప్రొడ్యూస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అండ్ ఎవరికైనా మనము రెమ్యునరేషన్ ఇవ్వాలన్నా, సప్లయర్స్కి ఇవ్వాలన్నా, మనము మేజర్ పార్ట్ ఏమి ఒక ప్రొడక్షన్ చేయాలన్నా కూడా క్యాపిటల్ అనేది మెయిన్ పర్సెంట్. ఇక్కడ క్యాపిటల్ ఇది ఎవరి ద్వారా వస్తుంది, షేర్ హోల్డర్స్ ద్వారా రావడం అనేది జరుగుతుంది. అందుకని ఇక్కడ మేజర్ ప్రిన్సిపల్ ఏమిటంటే ఆర్గనైజేషన్ ఏం చేయాలంటే వాడు చిన్న షేర్ హోల్డర్ ఉన్నా కానీ లార్జ్ స్కేల్ షేర్ హోల్డర్ ఉన్నా కానీ ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి రెస్పెక్ట్ అంటే మినిమం ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే వాళ్ళకి ఫుల్ఫిల్ అంటే కరెక్ట్ టైమ్స్లో ఏ విధంగా అంటే ఒక క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్ పరంగా వాళ్ళకి మంచి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. అంటే ప్రాపర్ డివిడెన్స్ ఇవ్వడము, రైట్ టైంలో వాళ్ళకి సపోర్ట్ చేయడము, దాని తర్వాత వాళ్ళకి డెసిషన్ మేకింగ్స్లో అవకాశాలు ఇవ్వడము, లైక్ బోర్డ్ మీటింగ్స్లో కానీ ఏదైనా కన్సర్న్ మీటింగ్స్లో కానీ వాళ్ళకి పార్టిసిపేషన్ ఛాన్స్ ఇవ్వడము, వాళ్ళ యొక్క రైట్స్ని ఎక్సెస్ చేయడం కూడా ప్రతి కంపెనీ యొక్క బాధ్యత. ఇప్పుడు ఒక కంపెనీలో ఒక కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ ఫాలో కాకపోతే ఏమవుతుంది, అవునా కదా, చాలామంది యూజర్స్ ఏమవుతారంటే నష్టపోతారు. అందుకని ఈ యొక్క మెయిన్ కార్పొరేట్ గవర్నెన్స్ యొక్క మేజర్ ప్రిన్సిపల్ ఏమిటంటే మొట్టమొదటి ఏమిటంటే షేర్ హోల్డర్స్ని ఈక్వల్గా ట్రీట్మెంట్ చేయాలి, ఈక్వల్గా ఫెయిర్ ట్రీట్మెంట్ అనేది ఉండాలి. అంటే ఈ విధంగా క్యాస్ట్, రిలీజియన్ ఈ విధంగా కాకుండా స్మాల్ స్కేల్ షేర్ హోల్డర్, లార్జ్ స్కేల్ షేర్ హోల్డర్ అనే కాకుండా వాళ్ళ యొక్క రైట్స్ని గుర్తించి వారికి పార్టిసిపేషన్ ఛాన్స్ ఇవ్వాలి, మీటింగ్స్లో డెసిషన్ మేకింగ్స్కి అవకాశాలు ఇవ్వాలి, అన్నిట్లో వాళ్ళకి గుర్తింపు అనేది ఇవ్వాలి అని దాని యొక్క మొట్టమొదటి ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ ఏమిటంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ద అదర్ స్టేక్ హోల్డర్స్ ఆర్ ద పర్సన్స్ హూ టేక్ యాక్టివ్ పార్ట్ ఇన్ ది ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్ అనమాట. ఇక్కడ చూడండి, ఆర్గనైజేషన్స్ షేర్ హోల్డర్స్ని సపోర్ట్ చేయడమే, ప్రొటెక్ట్ చేయడమే కాకుండా ఇంకా స్టేక్ హోల్డర్స్ కూడా ఏం చేయాలి, వాళ్ళని రికగ్నైజ్ చేస్తూ వాటికి ఏమేమి కావాలో వాళ్ళకి లీగల్గా అంటే ఇల్లీగల్గా కాకుండా ఏ విధంగా రికగ్నైజ్ చేయాలి లీగల్గా, అండ్ వాళ్ళకి ఏమేమి ఉన్నాయో ఆబ్లిగేషన్స్ అది కూడా చట్టపరంగా వాళ్ళకి
న్యాయంగా అందేటట్టు చూడాలి. నెక్స్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ బోర్డ్. ఇక్కడ చూడండి, మనము ఇప్పుడు ఒక కార్పొరేట్ గవర్నెన్స్లో మేజర్గా ఒక మినిమం రెస్పాన్సిబిలిటీస్, ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెప్పుకోవాలంటే థింక్ దట్ ఒక కంపెనీలో నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. డైరెక్టర్సు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్సు, ఇంకా బోర్డ్ కమిటీసు, కంపోజిషన్ ఆఫ్ బోర్డ్స్, ఆడిట్ కమిటీ, ఈ విధంగా నంబర్ ఆఫ్ ఒక బోర్డులో అయితే నంబర్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. ఈ విధంగా ఇండిపెండెంట్ డైరెక్టర్స్, ఈ విధంగా ఇక్కడ ఏమిటంటే మేజర్గా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఒక ఏ విధంగా ఫాలో కావాలి ఒక రెమ్యునరేషన్ బోర్డ్, అంటే వాళ్ళ బాధ్యతలేమి, వాళ్ళ రోల్ ఏమి అని తెలియజేస్తుంది అనమాట. అదే ఇక్కడ ద బోర్డ్ నీడ్స్ ఏ రేంజ్ ఆఫ్ స్కిల్స్, అంటే మొత్తం అండర్స్టాండ్ చేసుకొని ఆర్గనైజేషన్ ప్రతి ఇది ఏం చేయాలంటే ఒక వాళ్ళకి రోల్ ఏమి, వాళ్ళు ఏ విధంగా మూవ్ కావాలి అని చూడడం కూడా ఒక ప్రతి ఆర్గనైజేషన్ యొక్క బాధ్యత. వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమి, వాళ్ళ యొక్క నెసెసరీస్ ఏమి, ఇంకా వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏమి, వాళ్ళ అకౌంటబిలిటీస్ ఏమి, వాటిని చేయడానికి వాళ్ళ యొక్క కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఏం నెసెసరీ ఉందో అది కూడా ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ యొక్క బాధ్యతనే చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే నెక్స్ట్ ఎథికల్ బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్పొరేట్ కంపెనీ ఒక సొసైటీలో ఆపరేట్ చేస్తుందంటే ఒక ఇంటిగ్రిటీ అండ్ గుడ్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. దీని ద్వారా ఏమవుతుందంటే మంచి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నట్టయితే ఏమవుతుందంటే బేసిక్గా ఒక కంపెనీకి ఫ్యూచర్లో మంచి సక్సెస్ అనేది వస్తుంది. అందుకని ప్రతి ఆర్గనైజేషన్ ఏం డెవలప్ చేసుకోవాలంటే మంచి కోడ్ ఆఫ్ కండక్ట్, మంచి ఎథికల్ అనేది డెవలప్ చేసుకోవాలి ఫర్ ద డైరెక్టర్స్. ఎందుకంటే ఆ విధంగా ఉంటే మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క డెసిషన్ మేకింగ్ ఏదైనా ప్రమోట్ చేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఆ యొక్క డెసిషన్ మేకింగ్ కూడా ఎఫెక్టివ్గా అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ ఏమిటంటే నెక్స్ట్ మేజర్ ప్రిన్సిపల్స్ ఏమిటంటే డిస్క్లోజర్ అండ్ ట్రాన్స్పరెన్సీ. అంటే అకార్డింగ్ టు అకౌంటింగ్ స్టాండర్డ్స్ 1 ఏమిటంటే డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ రిక్వైర్మెంట్స్ అనమాట. అంటే ఏమిటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థింక్ దట్ ఒక కంపెనీలో నంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ అనేది మేజర్గా దాని యొక్క మెయిన్ మోటో ఏమిటంటే ప్రాఫిట్ పైనే ఆధారపడి ఉంటుంది. ప్రాఫిట్ పైనే, అంటే ప్రతి ఒక్క బిజినెస్ ప్రాఫిట్ కోసమే పనిచేస్తుంది, అవునా కదా? అది స్మాల్ స్కేల్ ఆర్గనైజేషన్ కావచ్చు, లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్ కావచ్చు, ప్రాఫిట్ కోసమే పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ ఒక బిజినెస్ దాని యొక్క మేజర్ మోటో ఏమిటంటే ప్రాఫిట్. ఇప్పుడు ఇక్కడ మేజర్గా మనం గుర్తించాల్సింది ఏమిటంటే ఇప్పుడు ప్రాఫిట్స్లో ఏమిటంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ డిపెండ్ అయి ఉంటారు. ఇంటర్నల్ యూజర్స్ డిపెండ్ అయి ఉంటారు, ఎక్స్టర్నల్ యూజర్స్ డిపెండ్ అయి ఉంటారు. అంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్కి అయితే శాలరీస్ కోసము, షేర్ హోల్డర్స్కి అయితే వాళ్ళ యొక్క డివిడెండ్స్ కోసము, సప్లయర్స్ అయితే వాళ్ళ యొక్క అమౌంట్ కోసం, ఈ విధంగా నంబర్ ఆఫ్ పర్సన్స్ ఈ ప్రాఫిట్స్ పైనే డిపెండ్ అయి ఉంటారు. అంటే ఇక్కడ మేజర్గా నేను చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ యొక్క బాధ్యత అనమాట. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ యొక్క బాధ్యత ఏమిటంటే ఏదైతే మన యొక్క ఆర్గనైజేషన్లో మన యొక్క కార్పొరేట్ కంపెనీలో జరుగుతుందో అది ఆటోమేటిక్గా అందరికీ కన్వే చేయాలి. ఇప్పుడు కస్టమర్స్కి అంటే వాళ్ళు రియల్ పార్ట్స్ ఆఫ్ ద రియల్, ఎందుకంటే వాళ్ళు లేకుండా దే ఆర్ ద సెంట్రల్ పాయింట్ టు ది ఆర్గనైజేషన్. వాళ్ళు లేకుండా వాళ్ళు తయారు చేస్తుందంటే గూడ్స్ వాళ్ళ కోసము. ఇప్పుడు వాళ్ళు లేకుండా మనకి ఎట్లా ప్రాఫిట్స్ వస్తాయి, అవునా కదా? ఇప్పుడు ఒక కంపెనీ, ఒక కార్పొరేట్ సెక్టారు, ఒక సొసైటీలో మెయింటైన్ చేస్తున్నాము, అవుతుందా? ఒక కంపెనీ ఉంది, అది స్మాల్ స్కేల్ కావచ్చు, లార్జ్ స్కేల్ కావచ్చు, ఎంఎన్సీ కంపెనీ కావచ్చు, అది మనం ఒక పబ్లిక్లో, ఒక సొసైటీలో మెయింటైన్ చేస్తున్నాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకి కనీసం అనేది ఏదైతే జరుగుతుందో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఏమిటంటే ఆ యొక్క అకౌంటింగ్ స్టాండర్డ్ 1 ప్రకారం వాళ్ళకి అందరికీ డిస్క్లోజ్ చేయాలి. దాంతోపాటు ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఎటువంటి ఇల్లీగాలిటీ లేకుండా అని. అర్థమవుతుందా? అంటే ముందుగా కార్పొరేట్ గవర్నెన్స్ లేకముందు ఏ విధంగా ఉండిందంటే ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకు డిస్క్లోజ్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే డిస్క్లోజ్ చేసినట్టయితే ప్రతి ఒక్కరు దానిపైన ఆధారపడి ఉంటారు. ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు చెప్తాను. ఇప్పుడు జనరల్గా స్టాక్ ఎక్స్చేంజెస్లో ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ పార్ట్స్ ఉంటారు. షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, డిబెంచర్ హోల్డర్స్, నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్వెస్టర్స్ అందులో ఉంటారు. ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజెస్లో బేసిక్గా జరిగే నెగిటివ్ ఏమిటంటే ఇన్సైడర్ ట్రేడింగ్. అంటే ఏమిటంటే ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజెస్ స్పెక్యులేషన్ పైన నడుస్తూ ఉంటుంది, అవునా కదా? ఎప్పుడు ఫోర్కాస్టింగ్ పైన, ప్రాఫిట్స్ పైనే ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఫ్యూచర్లో లాభాలు వస్తాయి అని స్పెక్యులేట్ చేస్తూనే ఉంటుంది.
ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏమిటంటే మొట్టమొదటగా ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే లోపలే ఇక్కడ దీని యొక్క ఇన్సైడర్ ట్రేడింగ్‌కి మేజర్‌గా ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు ఇక్కడ. థింక్ దట్ ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కి మొట్టమొదటగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇక్కడ అందరికంటే ముందుగా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఒక దాని గురించి తెలుస్తుందంటే మొట్టమొదటగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కే తెలుస్తుంది. అంటే ఆ యొక్క ఫ్లక్చుయేషన్స్ జరుగుతాయి కదా! ఆ యొక్క ప్రైసెస్ యొక్క ఫ్లక్చుయేషన్స్ జరుగుతాయి కదా! ఆ యొక్క ఫ్లక్చుయేషన్స్ మొట్టమొదటగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కే తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళేం చేస్తారు, ఒక ప్రాపర్ గవర్నెన్స్ లేకపోతే ఏం చేస్తారంటే వీళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి ఆ యొక్క ప్రాఫిట్స్ మొత్తం వీళ్ళు ఎర్న్ చేసుకుంటారు. అప్పుడు షేర్ హోల్డర్స్ ఆర్ ద రియల్ ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్టర్స్‌కి మనం న్యాయం చేయాలా లేదా? అందుకని ఇలాంటి నెగెటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అందుకని ప్రతి ఒక్క మేజర్ ప్రిన్సిపల్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఏమిటంటే ఏది ఏమన్నా కొన్ని అది చిన్న ఇష్యూ నుంచి లార్జ్ ఏదైనా కానీ అది మినిమం నుంచి మాక్సిమం వరకు ఒక లీగల్ ప్రకారంగా ఏమేమి ఉన్నాయో మొత్తం ఏం చేయాలంటే ఆ యొక్క అకౌంటింగ్ స్టాండర్డ్ 1 ప్రకారము ఏం చేయాలంటే ఆ యొక్క స్టాండర్డ్స్‌లో ఏమేమి చూపిస్తాయో అకౌంటింగ్ స్టాండర్డ్స్ 1 ప్రకారము ఏవేవైతే చూపించాలో ప్రతి కంపెనీ ఇదేం చేయాలంటే అందరు యూజర్స్‌కి డిస్క్లోజ్ చేయాలి. అది ఒక మేజర్ ప్రిన్సిపల్. దాంతో పాటు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. ఇక చూడండి ఆర్గనైజేషన్స్ అంటే ఇక్కడ ఏమిటంటే ఏమేమి డిస్క్లోజ్ చేయాలంటే జనరల్‌గా వాళ్ళ యొక్క రెమ్యునరేషన్ ఏమి, వాళ్ళ యొక్క స్టాట్యుటరీ ఆడిట్ కంపెనీ యొక్క ఆడిట్‌లో లాభాల్లో నడుస్తుందా, నష్టాల్లో నడుస్తుందా ఎగ్జాక్ట్‌గా చూపించాలి. వాళ్ళ యొక్క ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఏమి, ఎవరెవరేమి, వాళ్ళ యొక్క క్లాసెస్ ఏమి, వాళ్ళ యొక్క లిస్ట్ ఏమి, వాళ్ళ యొక్క రెమ్యునరేషన్ ఏమి మొత్తం ఏం చేయాలంటే మొత్తం అనేది డిస్క్లోజ్ అనేది చేయాలి. దాంతోపాటు ట్రాన్స్‌పరెంట్ కూడా ఉండాలి. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. దాంతోపాటు టైమ్లీ ఇన్ఫర్మేషన్ కూడా అందించడము వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మేజర్‌గా చెప్పుకోవాలంటే ట్రాన్స్‌పరెన్సీ ఇస్ ద బెస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కార్పొరేట్ గవర్నెన్సు. మరి స్టూడెంట్ ఫ్రెండ్స్ ఒకసారి రివైజ్ చేసుకుందాము. ఫస్ట్ ఏమిటంటే షేర్ హోల్డర్స్‌కి ఎటువంటి లేకుండా ఫెయిర్‌గా ట్రీట్మెంట్ ఉండాలి. స్టేక్ హోల్డర్స్‌ని రికగ్నైజ్ చేయాలి. రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ బోర్డు. నెక్స్ట్ మంచి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండాలి. నెక్స్ట్ ఏదైతే జరుగుతుందో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేసి ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. దీస్ ఆర్ ద మేజర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కార్పొరేట్ గవర్నెన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.